నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్కూల్స్ మరియు కళాశాలల ప్రారంభం అయ్యేలోపు అన్ని బస్సులను ఫిట్నెస్ కండిషన్ లో ఉంచుకోవాలని సూచించిన ఆర్టీఓ ఐశ్వర్యారెడ్డి. ఇంటి పన్ను, కుళాయి పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరిన మున్సిపల్ కమిషనర్. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిలో పోలీసుల సోదాలను తీవ్రంగా ఖండించిన జర్నలిస్ట్ మరియు రాజకీయ వామపక్ష ప్రజా సంఘాల నాయకులు. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ను పేద పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎంఈఓ. వరల్డ్ రెడ్ క్రాస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సర్వజన హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ. ఈ నెల 30వ తేదీ సంజీవనగర్ కోదండ రామాలయంలో మహాకుంభాభిషేకం. వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్కూల్స్ మరియు కళాశాలలకు చెందిన బస్సులను కండిషన్ లో ఉంచుకోవాలని, ఫిట్నెస్ సర్టిఫికేట్ పొంది ఉండాలని జిల్లా రవాణా శాఖ అధికారిని ఐశ్వర్యారెడ్డి తెలిపారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు తగిన శిక్షణ తీసుకోవాలని, త్వరలో ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాలేజెస్ కి కూడా అందరూ వెకేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇదే టైంలో స్కూల్ బస్సెస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ ఫిట్నెస్ చెక్, వెహికల్ మెయింటెనెన్స్ వాటి మీద ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అన్ని స్కూల్ కాలేజ్ యాజమాన్యాలకి నేను తెలియజేయడం ఏమనగా, ఈ టైంని మీరు బాగా సీరియస్గా యూజ్ చేసుకొని వెహికల్స్ కరెక్ట్ కండిషన్లో ఉన్నాయా లేదా, ఆయిల్ కానీ ఇంజిన్ కానీ లోపల సీట్లు అవన్నీ సేఫ్టీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవుతూ ఉన్నాయా లేవా అనేది మీరు బాగా గమనించాలి. అలానే పిల్లలు కూడా స్కూల్ స్టూడెంట్స్ కాదు, పీపుల్ హూ కేమ్ ఆఫ్ లీగల్ ఏజ్ 18 years వచ్చిన వాళ్ళు కూడా లైసెన్స్ కి అప్లై చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ వెకేషన్ ని మీరు బాగా ప్రొడక్టివ్ గా వాడండి. డ్రైవింగ్ నేర్చుకోండి, వచ్చి మా దగ్గర 1 month లో డిఎల్ టెస్ట్ అటెండ్ అయిపోవచ్చు. లైసెన్స్ తీసుకోండి. లైసెన్స్ డ్రైవింగ్ అనేది ఒక లైఫ్ స్కిల్. ఇప్పట్లో ప్రతి ఒక్కరికి రావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరికీ డ్రైవింగ్ వచ్చి ఉండాలి. లేకపోతే డిపెండెన్సీ అనేది పెరుగుతుంది ఇంట్లో వాళ్ళ మీదనో. ఏదైనా ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మీరు ఇంకొకరికి ఫోన్ చేయడమో, ఆటో కోసం వెయిట్ చేయడమో అవన్నీ కాకుండా డ్రైవింగ్ మీకే వస్తే మీరే మీ ఇంట్లో వాళ్ళకి సహాయంగా నిల్చోవచ్చు. అండ్ ఫార్మల్ గా నేర్చుకోండి. జస్ట్ ఇట్లా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ద్వారా నేర్చుకోవడం అనేది చెయ్యొద్దు. ఎందుకంటే మీకు ప్రాపర్ ట్రాఫిక్ రూల్స్ అవి అనేవి తెలియవప్పుడు ఊరికేదో డ్రైవింగ్ నేర్చుకున్న ర్యాష్ రేస్ కోసం ఏమంటారు నైట్ టైం అట్లా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీరు జస్ట్ ఊరికే డ్రైవింగ్ నేర్చుకుంటే చాలు అని అనుకోవద్దు. ప్రాపర్ గా రోడ్ సేఫ్టీ సైన్స్ ఏంటి, ఒక రోడ్ లో మీరు వెళ్ళేటప్పుడు ఒక సైనేజ్ ఎట్లా, దాని మీనింగ్ ఏంటి అనేది మీకు చాలా క్లియర్ గా తెలియాలి. సో ఫార్మల్ గా నేర్చుకోండి. ఈ వెకేషన్ ని మీరు చాలా ప్రొడక్టివ్ గా వాడుకోండి. నంద్యాల మున్సిపాలిటీలో ఇంటి పన్ను, కుళాయి పన్నులను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీ స్థలాలను పలు చోట్ల కొందరు వ్యక్తులు ఆక్రమించి వ్యక్తిగత వ్యాపారాలను చేస్తున్నారని, మున్సిపాలిటీ స్థలాలను గుర్తించి వాటిని కాపాడేందుకు చర్యలను చేపట్టామని తెలిపారు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా భవన నిర్మాణాలను చేపడుతున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేని లేఅవుట్లలో ఇళ్లను, ఫ్లాట్లను కొని మోసపోవద్దని, అటువంటి నివాసాలకు మున్సిపాలిటీ నుండి ఎటువంటి సేవలను పొందలేరని తెలిపారు. అందరికీ నమస్కారం. మన పట్టణంలో నంద్యాల పట్టణాన్ని మరి రానున్న రోజుల్లో మరి జిల్లా కేంద్రమైన తర్వాత మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా మన పట్టణంలో పలు కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా మరి గౌరవ మంత్రివర్యుల సూచనలు, మరి వారి ఆదేశాలు, అదేవిధంగా కౌన్సిల్ వారి యొక్క సూచనలను పరిగణలోకి తీసుకొని పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా పలు అభివృద్ధి పనులను టేకప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలను టేకప్ చేయడానికి ప్రజలు వారి యొక్క ఇంటి పన్ను, కుళాయి పన్ను బకాయిలని చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి తద్వారా మన పట్టణాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించండి. అదేవిధంగా
మన పురపాలక సంఘానికి సంబంధించిన ప్రభుత్వ స్థలాలు, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను గత కొంతకాలంగా మరి పట్టణంలోని కొంతమంది ఆక్రమించుకుని వాటిలో మరి వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకున్నట్లుగా ఈ మధ్య కాలంలో మరి మా వ్యక్తిగత పరిశీలనలో కూడా, అదేవిధంగా మీడియా ద్వారా కూడా వచ్చిన వార్తల నేపథ్యంలో మేము పట్టణంలోని పలు ప్రాంతాల్లో మన ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఏమిటి, మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఏమిటి అనేది కూడా తనిఖీ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న మన ప్రతాప్ థియేటర్ ఎదురుగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఒక స్థలాన్ని ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాన్ని ఆక్రమించుకుని ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టుగా మా దృష్టికి రావడము, మరి వెంటనే దాన్ని తొలగించి అక్కడ ఉన్న ఏసీ ఫ్రీజర్ను, ఆ సామాన్లను తొలగించి దాన్ని మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మరి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఒక మున్సిపల్ స్థలాన్ని ఆక్రమణకు లోను కాకుండా కాపాడలేకపోయిన ఒక సంబంధిత WPRS ప్లానింగ్ సెక్రటరీ కూడా విధుల నుంచి నిలుపుదల చేయడం అనేది జరిగింది నిన్నటి నుంచి. కాబట్టి పట్టణంలోని ప్రజలందరికీ కూడా మా వినమ్రంగా చేసే విన్నపం ఏమిటంటే, ప్రభుత్వ స్థలాలు రేపు రానున్న రోజుల్లో ప్రజోపయోగానికి ఆ స్థలాలను మనం వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి మున్సిపల్ స్టాఫ్ కంటే మా దగ్గర ఆల్రెడీ ఒక రికార్డు ఉంది. ఆ రికార్డు ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా పట్టణంలోని అన్ని స్థలాలను కూడా వెరిఫై చేయించి ఎక్కడైతే ఎవరైనా ప్రభుత్వ స్థలాన్ని, మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించినట్టుగా మా నోటీస్కి వస్తే వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలో చాలా చోట్ల నేను గమనించింది ఏమిటంటే, ఎటువంటి అనుమతులు పొందకుండా చాలా మంది భవనాలు నిర్మించడము, అదేవిధంగా అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి వాటిని ప్రజలను మరి అమాయకంగా ప్రజలు వాటి గురించి వివరాలు తెలియకుండా వారి యొక్క జీవితకాల కోరిక ఎవరికైనా ఒక వ్యక్తికి ఒక ఇల్లు అనేది, మరి అటువంటి అనుమతి లేని లేఅవుట్లలోనూ అనుమతి పొందకుండా నిర్మించిన భవనాలను కొనుగోలు చేసి వాళ్ళు భవిష్యత్తులో ఇబ్బందులు పడడం, మరి మున్సిపాలిటీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ పెద్ద ఎత్తున పడే ఫైన్స్ను వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండదంటే రోడ్లు కానీ మంచినీటి వసతి కానీ మరి ఇమ్మీడియట్గా మేము చేయలేము. పట్టణంలో పన్ను చెల్లించిన ప్రాంతంలో ప్రజల నిధులను తీసుకెళ్లి ఎటువంటి సొమ్ము చెల్లించకుండా మున్సిపాలిటీకి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఒక లేఅవుట్ వేసేసి ఎవరో వేసేసి వెళ్ళిపోయిన దాంట్లో మీరు కొనుగోలు చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పేసి మున్సిపల్ అధికారులను, ప్రభుత్వ అధికారులను, జిల్లా కలెక్టర్ గారిని, అలాగే మంత్రి గారిని, కౌన్సిల్ సభ్యులను అందరినీ అడుగుతాం అనేది మా నోటీస్కి వస్తుంది. దయచేసి రానున్న రోజుల్లో హియర్ ఆఫ్టర్ ఎవరైనా ఈ చుట్టుపక్కల ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి. మున్సిపాలిటీ యొక్క అనుమతి ఉందా లేదా, రేపు రానున్న రోజుల్లో మనం అక్కడ ఇల్లు నిర్మించుకున్నా లేదంటే అక్కడ ఏదైనా ఒక అభివృద్ధి చేసుకోవాలనుకున్నా మరి మున్సిపాలిటీ నుంచి అనుమతి లేని లేఅవుట్లలో ఎటువంటి వసతులు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. సాక్షి జాతీయ దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిలో పోలీసులు ఎటువంటి ఉత్తర్వు లేకుండా అనధికారికంగా సోదాలు నిర్వహించడం అప్రజాస్వామిక చర్యలని, ఇటువంటి దాడులను జర్నలిస్ట్ మరియు రాజకీయ వామపక్ష ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తూ గురువారం నంద్యాలలో జర్నలిస్ట్ మరియు రాజకీయ వామపక్ష మరియు ప్రజా సంఘాల నాయకులు ఖండిస్తూ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ చౌక్ నందు గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్, రాజకీయ, వామపక్ష మరియు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిలో అనధికారికంగా పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుందన్నారు. రాజ్యాంగం బ్రతికి ఉండాలంటే పత్రికా స్వేచ్ఛ ఉండాలన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడం హేయమైన చర్యలని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని కూటమి ప్రభుత్వంలో పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒంటెద్దు పోకడను చేస్తుందని, ఇది సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ప్రింట్ మీడియా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ, మధు, కార్యదర్శి ఉస్మాన్, నాయకులు చెల్లా మధు, బాలు నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజశేఖర్, బొజ్జ నాగేంద్ర, వామపక్ష నాయకులు నరసింహులు, శంకర్, శ్రీనివాసులు, లక్ష్మణ్, ఆకుమల రహీం, ఎస్డిపిఐ నాయకులు ఏజాజ్, సాక్షి పేపర్ జర్నలిస్ట్ ఇన్ఛార్జి హరినాథ్ రెడ్డి, గిరి, చంద్ర, దస్తగిరి, ద్వారకానాథ్, హరి, తిమ్మప్ప, నిరంజన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో సోదాలు చేయడం, విజయవాడలో సోదాలు చేయడం అప్రాధిస్తామం. ఏదైనా వార్త రూపంగా ఇబ్బందులు ఉంటే చట్టంలో చాలా మార్గాలు ఉన్నాయి. అలా కాకుండా ఎలాంటి సోదాల యొక్క ఉత్తర్వులు లేకపోయినా పెద్ద ఎత్తున పోలీసులు వెళ్లి ఇంట్లో అనధికారికంగా సోదాలు చేయడం అనేది నంద్యాల ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటిది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము నిబంధనల మేరకే ఏదైనా చేయాలనుకుంటే 1.25 లక్షలు ఉన్నాయి. అందులో భాగంగానే వెళ్ళాలి తప్ప ఇట్లా ఒంటెత్తు పోగలుగా ఒక సాక్షి ఎడిటర్ ఇంట్లోనే సోదాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సాధ్యాసాధ్యాలను పరిశీలించి చట్ట ప్రకారమే నడుచుకోవాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ కోరుతుంది. ఆ మేరకే పోలీసులు కూడా వ్యవహరించాలని నంద్యాల ఏపీ కమిటీ డిమాండ్ చేస్తుంది. నేడు ప్రజాస్వామ్యం కూలి అవుతా ఉంది. ఎందుకంటే వార్తల రూపంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలను చేరజేయడానికి తన వంతు తాను ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్న, అక్రమంగా అన్యాయంగా వారి ఇంటిపై దాడి చేసి సంజయ్ రెడ్డిపై వాళ్ళ ఇంటిలో తనిఖీలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. జర్నలిస్టులకు కేసుల రూపంలో భయపడించాలంటే భయపడలేం. మా నిజాయితీ మాకుంటుంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరము, ఒక సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏ పేపర్ అయినా కావచ్చు, ఎక్కడైనా జర్నలిస్టులకు అన్యాయం జరుగుతా ఉందంటే అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. నేడు ఈ జరగడము చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఏ మూలలో దాగి ఉన్నా ఈ రోజు జరుగుతున్న పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో కూడా ప్రతి రూపం టీవీ రూపంలో కావచ్చు, పేపర్ రూపంలో కానీ ప్రజలకు తెలియజేస్తా ఉంది. అలాంటి వారిపై ఇలాంటి చర్యలు పాల్పడడం చాలా సిగ్గుచేటు. ఇమీడియట్లీగా అతను ఏ విధంగా అయితే వాళ్ళ ఇంటిలో తనిఖీలు చేశారో ఆ వల్ల ఆపి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఏపీడబ్ల్యూజే నంద్యాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఇంటిపై పోలీసుల దాడిని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ప్రకారం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంది, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ ఉంది. మరి పత్రికా విలేకరులు తమకు తెలిసినటువంటి సమాచారాన్ని, ఈ సమాజంలో జరిగేటువంటి అవినీతి అక్రమాలను, చీకటి కుంభకోణాలు, తర్వాత సమాజంలో ప్రజల్లో అనేక చైతన్యాన్ని కలిగించేటువంటి సమాచారాన్ని ముద్రిస్తుంటాయి. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పైన దాడులకు పాల్పడుతుంది. మరి ఎవరైతే వారి యొక్క అవినీతి బాగోదాలను బయటపెడుతున్నారో ఆ విలేకరుల పైన దాడులకు పూనుకోవడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను, పత్రికా హక్కులను కాలరాసేయడం తప్ప మరొకటి కాదు. ఇది పత్రికలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటివి. మరి ఇలాంటి ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడేటువంటి ఈ పత్రికా విలేకరుల పైన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి నాయకులు, ప్రభుత్వము ఈ యొక్క విలేకరులకు రక్షణగా ఉండాలి, వాళ్ళకు అండగా ఉండాలి. వాళ్ళ యొక్క హక్కులను కాలరాసే విధంగా ప్రయత్నం చేస్తే జరగబోయే రోజుల్లో పత్రికలకు, విలేకరులకు, జర్నలిస్టులకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అండగా ఉంటుందని చెప్పి ఆందోళన చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క ధర్నా చేస్తున్నటువంటి ఏపీడబ్ల్యూజే సంఘం నాయకులకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వము అధికారంలోకి రావడం కోసము సూపర్ 6 పథకాలను గొప్పగా ప్రచారం చేసింది. అయితే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవారధిగా పనిచేసేటువంటి పత్రికా పైన స్వేచ్ఛను హరించడమైనటువంటిది ఈ రోజు జరుగుతుంది. ముఖ్యంగా సాక్షి పత్రిక ఎడిటర్ అయినటువంటి ధనంజయ రెడ్డి ఇంటిపైన పోలీసుల దాడి చేయడం అనేటువంటిది ఏమో ప్రభుత్వానికి సంఖ్యలు వేయడమే. ఏదైనా కానీ ప్రభుత్వము అభివృద్ధి కోసము కృషి చేయాలి తప్ప ప్రభుత్వము చేయలేదని చెప్పేసి మాట్లాడితే ఎవరైతే గొంతెత్తుతారో వారిపైన
విషయం కమ్ముకునేలా వాళ్ళపైన దాడి చేయడము, పోలీసులను ఉపయోగించుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్ట లాంటిది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ రోజు ఏదైతే ఒక ప్రముఖ పత్రిక ఎడిటర్ మీద దాడి చేయడము చాలా బాధాకరమైన విషయం. భారతదేశంలో మీడియా ఒక 4th ఎస్టేట్. ఈరోజు మీడియా ఉండడం వల్ల దేశంలోని ఎన్నో సమస్యలు, ప్రజా సమస్యలు మరియు అపోజిషన్ పార్టీలు చేసే పోరాటాలు ప్రజల మధ్యలో వస్తున్నాయి. అదే మీడియా లేకుంటే ఈ ప్రభుత్వాలనే చెల్లేది. కనీసం ఏదైతే ఈరోజు టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉందో మనం చూస్తూనే ఉన్నామో, పత్రికా స్వేచ్ఛ అనేది ఆంధ్రప్రదేశ్ లో లేదు. చాలా వరకు ఎంతసేపు ఉన్నా వారి గవర్నమెంట్ గురించి వారు మాత్రమే మాట్లాడాలి. వారి గవర్నమెంట్ కు సపోర్ట్ గా మాట్లాడితేనే వాళ్ళు యాడ్లు కానీ ఇవ్వడము, వేరే ప్రతి విధంగా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు పత్రికలకు. దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఎడిటర్ మీద దాడి జరిగిందో ఇది చాలా హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదు. దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు మరియు ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా చూసుకుంటే మీడియాను ఈరోజు కేవలము ఈ చంద్రబాబు నాయుడు గారు తమ చేతిలో కీలు బొమ్మగా మార్చుకునే ఉద్దేశంతో పనిచేపిస్తున్నారు. ఎవరైతే ఎదురు తిరిగితే ఇటువంటి దాడులు చేయడము, ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి ఆ మీడియాలను తన గుప్పిట్లో తెచ్చుకోవాలని ఏకైక ఉద్దేశంతో పనిచేస్తున్న ఈ టీడీపీ గవర్నమెంట్, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వారిని రిమాండ్ కు తరలించాలని ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము కోరుకుంటున్నాము మరియు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు సాక్షి పత్రిక ఎడిటర్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారి ఇంటి మీద పోలీసుల దాడిని నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు ప్రజా సంఘాలు, వివిధ జర్నలిస్టు సంఘాలు అందరూ కూడా వాటిని ఖండిస్తున్నాము తీవ్రంగా. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు చేసే తప్పిదాలు కావచ్చు, వాళ్ళ పొరపాట్లు కావచ్చు, వాళ్ళని ఎత్తి చూపడానికి ప్రజా సంఘాలు ఎప్పుడు కూడా నిరంతరం వాటిని ప్రశ్నిస్తూ ఉంటాయి. మరి ప్రశ్నించే ప్రతి వ్యక్తిని కూడా ఈ విధంగా మీరు పోలీసు వ్యవస్థతో భయపెట్టడం కానీ, వారి మీద కేసులు పెట్టడం కానీ ఈ విధంగా చేయడం వలన ఇది ప్రజాస్వామ్య దేశం కాదు, ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఇది ఒక నియంతృత్వ పాలనగా చూడాల్సిన వస్తుంది. సోదరులారా, అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం మేము కనుక అధికారంలోకి వస్తే ప్రజలందరూ బాగుంటారు, శాంతియుతంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు పెట్టమని చెప్పినారు. ఈ రోజు అధికారంలోకి వచ్చి 12 నెలలు అయింది అంతే. ఈ 12 నెలల కాలంలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, జర్నలిస్టులు ఇబ్బంది పెడుతున్నారు, సామాన్య మానవుడు సైతం అనేక రకాల ఇబ్బందులు పెట్టి ఈ రోజు ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. జర్నలిస్టులు ప్రజల యొక్క సమస్యలను పత్రిక ద్వారా తీసుకొని పోయి ప్రభుత్వానికి సారథులుగా ఉండే వ్యక్తులు ఈరోజు జర్నలిస్టుల ఇండ్ల పైన దాడి చేసి సోదాలు చేస్తే ఏముంటుందో మళ్ళా కూటమి ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు ఎడిటర్ ధనంజయ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ప్రజల సమస్య వెలికి తీసినాడు. ఆయన చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి, 2-3 చూసినాం. అధిక ధరల మీద ఒక ఆర్టికల్స్ కూడా చదవడం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరల మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద 2-3 ఆర్టికల్స్ చూసినాం. అంటే ధనంజయ రెడ్డి ఎవరు? ప్రజల మనిషి, ప్రజల సారథి ధనంజయ రెడ్డి గారు. అటువంటి ధనంజయ రెడ్డి మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో ఈ రోజు ఇంట్లోకి పోయి ఈరోజు సోదాలు చేసి అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. అధికారంలో కూటమి ప్రభుత్వము ప్రజల పైన, అధికారుల పైన, పత్రికా విలేకరుల పైన, ప్రజాస్వామ్యం పైన దాడులు చేస్తున్నారు తప్ప అభివృద్ధి వైపు చూడడంలే. ఈరోజు పత్రిక సాక్షి విలేకరి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపైన దాడి చేయడము సిగ్గుచేటు. ఒక పత్రికా విలేకరి ఏం చేస్తారయ్యా మీకు? మీ బాగోగులు, మీ చరిత్రను తిరగరాసే విలేకరులు కానీ వారైతే దోచుకోవడానికి, దొంగతనాలు చేయించడానికి వచ్చిన విలేకరులు కాదు. అధికారంలోకి వచ్చి మీరు ఈరోజు లేనిపోని
పెట్టుకొని దానిలో కమిషన్లు తెచ్చుకుని ఈరోజు మిమ్మల్ని విచారించాలా ఏసీబీల ద్వారా. కానీ ఈరోజు పత్రికా స్వేచ్ఛ ఉంది. ఎక్కడైనా కానీ సందున పోని ఊరికి కొడుక ఈరోజు తెలియని చోటు కొడుక పత్రిక ద్వారా ఏం జరుగుతుంది రాష్ట్రంలో దేశంలో అని ఈరోజు కంటికి కనపడేటట్టు చెవులు వినపడేటట్టు ఈరోజు పత్రిక విలేకరులు కష్టం చేసి వారు ఎండలక వానక తిరిగి ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ దాడులు చేస్తే, ఎక్కడ అధికారుల పైన ఈరోజు రాజకీయ నాయకులు వేధిస్తుంటే దానిలో ఈరోజు తిరగరాస్తున్నారు. వారి పైన మీరు దాడులా ఏమైనా చెప్పుకోవడానికైనా కొంచెం ఉండాలా. కేంద్ర ప్రభుత్వం రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పేద పిల్లలు కలిగిన తల్లిదండ్రులు కార్పొరేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసించేందుకు 25% అవకాశం కల్పించడం జరుగుతున్నదని, ఆసక్తి గల విద్యార్థులను 1వ తరగతిలో అడ్మిషన్ పొందుటకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నంద్యాల ఎంఈఓ బ్రహ్మం తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు. నంద్యాల మండలంలో ఉన్నటువంటి దాదాపుగా 165 పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మనకు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)(c) ప్రకారము మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 25% ఫ్రీ సీట్లు ప్రైవేట్ పాఠశాలలో ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉండి, ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోవాలనేటువంటి ఉత్సాహం ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)(c) ప్రకారము మీరు ఆన్లైన్లో సిఎస్సి వెబ్సైట్లో, కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మీరు ఆ పాఠశాలలని ఏవైతే నమోదు అయి ఉన్నాయో, అంటే మీ నివసించే ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ పరిధిలో ఏ ప్రైవేట్ పాఠశాలలు అయితే ఉన్నాయో ఆ పాఠశాలలో మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మీరు మీ పిల్లవాళ్ళు ఫస్ట్ క్లాస్కు మాత్రమే, ఇది కేవలం విద్యార్థి ఫస్ట్ క్లాస్లో చేరడానికి, విద్యార్థి కావచ్చు విద్యార్థిని కావచ్చు ఎవరైనా కానీ మొదటి తరగతిలో చేరడానికి మీకు ఈ సిఎస్సి వెబ్సైట్లో రిజిస్టర్డ్ స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు రిజిస్టర్ చేసుకున్నాయో ఆ పాఠశాలలో మీరు మీ పిల్లల యొక్క పేర్లను ఫస్ట్ క్లాస్కు నమోదు చేసుకోవాలని చెప్పి మీకు మరీ తెలియజేస్తున్నా. ఇది చివరి తేదీ ఈ నెల 15వ తారీఖు వరకు ఉంది. కాబట్టి ఈ లోపల మీరందరూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఈ వైట్ రేషన్ కార్డు ఉండి, తర్వాత 300 రూపాయల కంటే ఎక్కువ కరెంటు బిల్ లేనటువంటి, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పిల్లల యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని మరీ నేను తెలియజేస్తున్నాను. వరల్డ్ రెడ్ క్రాస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నందు రోగులకు నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు హెన్నీ డ్యూనెట్ చేసిన సేవలను వారు ప్రశంసించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా, మండల చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు సీను, డిఎఫ్ఓ సమీ తదితరులు పాల్గొన్నారు. యుద్ధంలో క్షతగాతులైన వారికి సపర్యలు చేస్తూ జాన్ హెన్రీ డునాట్ ఆ సేవలను చేసి అప్పట్లో రెడ్ క్రాస్ ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం మే 8న వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఈరోజు ఈ మే 8వ తేదీ మన జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మన డిసిహెచ్ఎస్ జఫరుల్లా సారు, సూపరింటెండెంట్ మేడం మల్లేశ్వరి వాళ్ళ ఆధ్వర్యంలో పేద రోగులకు, అలాగే వార్డులో ఉన్న ఇన్ పేషెంట్లకు బెడ్లు, పండ్లు, అలాగే మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాము. మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇటీవలనే మనం బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా మన కేసీ కెనాల్ కాంపౌండ్ లో ఓపెన్ చేసుకున్నాము. ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాజ్కుమారి గనియా గారికి మన గవర్నర్ చేతుల మీదుగా అవార్డు కూడా ఇస్తున్నారు. విజయవాడలో రాజ్భవన్ లో ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డే. ఈ రోజు జాన్ హెన్రీ డునాట్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈయన జెనీవా నగరంలో 1828 సంవత్సరంలో జెనీవా నగరంలో జన్మించినాడు. ఆయన దాదాపు 82 ఏళ్ల తన జీవిత కాలంలో, అంటే 1910లో చనిపోవడం జరిగింది అక్టోబర్ 30వ తేదీన. ఆయనకు మొట్టమొదటిగా శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి
పొందిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ డేగా ఈరోజు అన్ని చోట్ల జరుపుకుంటా ఉన్నాం. రెడ్ క్రాస్ సొసైటీ అంటేనే అది ఒక సేవా దృక్పథానికి ఒక మార్క్ అన్నమాట. అది తన యొక్క విభాగాలతో, తన యొక్క సభ్యులతో వాలంటరీగా స్వచ్ఛందంగా ప్రతి నగరంలో, ప్రతి విలేజ్లో, కొండ అనేది కాదు, అడవి అనేది కాదు, గుట్ట అనేది కాదు, ప్రతి చోట ఎక్కడ విపత్తు అనుభవించినా మేమున్నాము, మేము మీ వెంట ఉన్నాము అనే ధైర్యాన్ని పెంపొందించే విధంగా పలు సేవా కార్యక్రమాలు వాళ్ళతో మనస్ఫూర్తిగా చేస్తూ ప్రపంచం సుభిక్షంగా ఉండడానికి వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. మనకు నంద్యాలకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మేడం, మన జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ మేడం శ్రీ రాజమ్మ కుమారి గనియా గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము ఈ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులైనటువంటి సౌజన్యంతో హాస్పిటల్ నుండి రోగులకు పండ్లు, బ్రెడ్, మరి మజ్జిగ ప్యాకెట్ ఇవన్నీ మనము వాళ్లకు సప్లై చేస్తూ ఉన్నారు. ఇది చాలా అభినందనీయము, అభిలషణీయము, హర్షణీయం. నంద్యాల పట్టణం సంజీవనగర్లో వెలిసిన కోదండ రామాలయంలో ఈ నెల 30వ తేదీ మహాకుంభాభిషేకం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు నేడు ఆలయంలో మహాకళా ప్రదర్శనము నిర్వహించి ప్రత్యేక పూజలను చేయడం జరిగిందని తెలిపారు. మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని పుష్పగిరి పీఠాధిపతి మరియు వారి బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 అభినవోద్ధరణ విద్యాశంకర భారతీయ మహాస్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీర్వచనం చేత నంద్యాల పట్టణంలో కోదండరామస్వామి వారు, అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి వారు, అలవేలు మంగా సమేతుడైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో 50 సంవత్సరాలు ప్రతిష్ఠ అయ్యి కంచి పరమాచార్యులు నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి యొక్క కరకమలము చేత ప్రతిష్ఠింపబడినటువంటి దేవాలయంలో సువర్ణ మహోత్సవ సందర్భంగా మహాకుంభాభిషేక కార్యక్రమం అనేది ముహూర్తము నిర్ణయించబడినది. ఆ సందర్భంలో ఇవాళ రోజున వైశాఖ శుద్ధ ఏకాదశి గురువారం రోజున ఈ యొక్క శిఖరాలకు, ఆ తర్వాత వచ్చేసి ధ్వజస్తంభానికి జీవ కళాపకర్షణము అంటే కుంభాభిషేకం చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక జీవ కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కలశంలో ఆవాహన చేసి అఘోర మంత్రాల చేత, వేద మంత్రాల చేత జప కార్యక్రమాలు, హవన కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఏ కార్యం చేయాలన్నా 33 కోట్ల దేవత స్వరూపమైనటువంటి గోమాత, ఆ గోమాత యొక్క తోక చేత శిథిలమైనటువంటి ధ్వజస్తంభాన్ని తీసి మళ్ళీ నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేయాలనే సంకల్పం చేత ఈ యొక్క జీవ కళా ప్రదర్శన కార్యక్రమం అంతా కూడా ఇవాళ రోజున మన దేవాలయంలో చేసుకుంటున్నాము. ఉదయం నుండి గణపతి పూజ, పుణ్యాహ వాచనము, మాతృక, నాంది, వాస్తు, నవగ్రహాలు, సర్వతో భద్రమండల దేవత ఆహ్వానాలన్నీ కూడా జరిగినాయి. తర్వాత మూలమంత్ర జపానుష్ఠానములు, తర్వాత జీవ కళాపకర్షణము, పూర్ణాహుతి, ఆశీర్వచన కార్యక్రమాలన్నీ కూడా పుష్పగిరి పీఠ తరపున నా పేరు జోషి శ్రీనివాస శర్మ, మా బృందమంతా కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా గురువుగారి యొక్క ఆజ్ఞ మేరకు చేస్తూ ఉన్నాము. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారు తెలియజేయడం ఏమనగా, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయం నందు ఈ నెల 30వ తేదీ స్వర్ణోత్సవాల సందర్భంగా మహాకుంభాభిషేకము పుష్పగిరి పీఠాధిపతి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించాలని, లోక కళ్యాణార్థం జరిగే ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు కళాపకర్షణ కార్యక్రమము మరియు కళాపలక్షణ హోమం కూడా పుష్పగిరి పీఠము వారిచే అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమంలో రేపు జరగబోయే 30వ తేదీ జరగబోయే కుంభాభిషేకంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహం పొందగలరని సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్కూల్స్ మరియు కళాశాలల ప్రారంభం అయ్యేలోపు అన్ని బస్సులను ఫిట్నెస్ కండిషన్ లో ఉంచుకోవాలని సూచించిన ఆర్టీఓ ఐశ్వర్యారెడ్డి. ఇంటి పన్ను కుళాయి పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరిన మున్సిపల్ కమిషనర్. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిలో పోలీసుల సోదాలను తీవ్రంగా ఖండించిన జర్నలిస్ట్ మరియు రాజకీయ వామపక్ష ప్రజా సంఘాల నాయకులు. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ను పేద పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎంఈఓ. వరల్డ్ రెడ్ క్రాస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సర్వజన హాస్పిటల్ నందు రోగులకు పండ్లు బ్రెడ్ల పంపిణీ. ఈ నెల 30వ తేదీ సంజీవనగర్ కోదండ రామాలయంలో మహాకుంభాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.